మరి వాక్యము మన ప్రార్థన కొరకే పురుకొల్పబడ్డానికి దేవుని వాక్యము నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము. మొదటి 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. నేను కొంచెం చదువుతాను, మీ వచనాన్ని మీరు స్పష్టంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఒక్క మాటలా చదవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాల్ని నేను మొదటి వచనం చదువుతాను, మీరు 2వ వచనం చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ 2 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. రెహబాము రాజ్యము స్థిరపడి తాను బలపరచబడిన తర్వాత అతడును ఇశ్రాయేలీయులు అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే మనం ప్రార్థన కొరకే దేవుని యొక్క సన్నిధానానికి వచ్చాం కాబట్టి మనం ఎలాగ ఉంటే దేవుడు మన ప్రార్థన వింటాడు అనేది మనం ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని సంధిస్తూ వస్తున్నారు. కాబట్టి ప్రార్థన కొరకే ప్రత్యేకంగా ఎలాగో మనం ఉండాలి అనేది విషయాన్ని మనకు చెప్పడం అవసరం లేదు. కాబట్టి దేవుడు మన ప్రార్థనను వినాలి అంటే ఆయనకి తగినట్లుగా మనం జీవిస్తూ ఆయన బిడ్డలుగా మనం ఉండగలిగితే తప్పక ఆయన నామమును బట్టి మనం ఏది అడిగినప్పటికీ కూడా దేవుడు మనకి సహాయము చేయగలిగిన వాడు. ఒకవేళ మనం అలాగూ లేని పక్షమున దేవుడు మన ప్రార్థనను ఆయన అంగీకరించేవాడుగా ఉండడు. కాబట్టి ఈ యొక్క మరి రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకే మనం వెళ్ళే ముందుగా ఈ యొక్క 2వ దినవృత్తాంతాలు 12వ అధ్యాయములో మరి సొలొమోను కుమారుడైన రెహబాము రాజైన తర్వాత అతడు బలపడి స్థిరపడ్డాడు. ఎందుకంటే తన తండ్రి అయిన సొలొమోని కావలసినంత విస్తారమైన మరి బంగారమును కానీ లెక్కలేనంత ఆస్తిని కానీ ఎన్నో దేశాలని అతడు జయించి అతనికి ఇంకేమీ కొరత లేకున్నట్లుగా ఎంతో విస్తారమైన ఆస్తిని సంపాదించాడు సొలొమోను. 40 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత ఆయన దినాలలో బంగారము తప్ప వెండిని ఎవ్వరూ కూడా లెక్క చేయలేదు. ఆ వెండిని వీధుల్లో రాళ్ళలాగా పారేశారన్నమాట. ఎందుకంటే విస్తారమైన బంగారం వాళ్ళకు ఉన్నప్పుడు ఇంక వెండి వాళ్ళు ఏమాత్రం కూడా ఉపయోగించలేదు. అలాంటి సమయంలో సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేసి తన ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అతని కుమారుడైన రెహబాము రాజ్యమును వచ్చాడు. ఎప్పుడైతే రెహబాము రాజ్య పరిపాలనకు వచ్చాడో రెహబాము యొక్క రాజ్యము స్థిరపడి బలపడిందంట. అంటే తన తండ్రి సంపాదించిన ఆస్తి విస్తారముగా ఉండడం వల్ల తన కుమారుడు రాజ్య పరిపాలనకు ఎక్కిన తర్వాత ఇతడికి ఏమాత్రము కూడా కష్టపడే అవసరం లేదు. ఎందుకంటే తన తండ్రే విస్తారమైన దాన్ని సంపాదించాడు కాబట్టి ఇంక ఇతడికి ఏమీ కష్టమనేది అనిపించలేదు. అంతేకాదు అతడు స్థిరపడి బలపడ్డాడట. అన్ని రకాలుగా అతడికి ఏ కొరత లేకుండా అన్నీ కలిగి సమృద్ధిగా ఉన్నాడట. ఈ సమృద్ధిగా ఉన్న తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. తరువాత అతడును ఇశ్రాయేలీయులు అందరూ యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించిరి. చూడండి, వాళ్ళు ఏం చేశారంటే తాము స్థిరపడి బలపడిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రాజు కానీ అంటే రెహబాము కానీ, రెండవదిగా ఇశ్రాయేల్ అందరూ యోధావారు అందరూ కూడా యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించారంట. అంటే దేవుని యొక్క సన్నిధి కానీ
దేవుని యొక్క ధర్మశాస్త్రముతో కానీ దేవుని యొక్క మాటతో కానీ వీళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టము లేదు, మనసు లేదు, దాని ప్రకారంగా నడవాలని కూడా వారికి ఏమాత్రము కూడా ఆలోచన లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుడు వీరికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. చాలాసార్లు చూడండి, లేని పరిస్థితుల్లో దేవుడితో మనం ఎంతో అత్తుకొని ఉంటాం. దేవా, నేను ఇన్ని కష్టాల్లో ఉన్నాను, ఇన్ని బాధల్లో ఉన్నాను, లేక ఇన్ని సమస్యల్లో ఉన్నాను, లేక ఇంత బలహీనుడిగా ఉన్నాను, నన్ను స్వస్థపరచు, నన్ను సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించు అని మనం దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేసి దేవుడిని అడుగుతామో దేవుడు తప్పక మన ప్రార్థనను అంగీకరించి మనం దేని స్థితిలో ఉన్నప్పుడు మనం చేసిన ప్రార్థనను ఆయన విని మనల్ని జ్ఞాపకం చేసుకొని మన కష్టాల నుండి, మన బాధల నుండి, మన వ్యాధుల నుండి, మన సమస్యల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకెంత దేవుడికి నమ్మకంగా ఉండాలా? మనకెవరైనా మన కష్టంలో ఉన్నప్పుడు సాయం చేశారనుకోండి, వాళ్ళకి మనం ఎంత కృతజ్ఞంగా ఉంటామో. అంటే మనకింత సాయం చేశారే, ఈరోజు మనం ఈ స్థితిలో ఉండడానికి వాళ్ళే కదా కారణం. కాబట్టి వాళ్ళకి మనం ఎంతో నమ్మకంగా ఉండాలి. వాళ్ళు ఏది అడిగినా లేక వాళ్ళు ఏ సహాయం కోరినా మనం వెంటనే చేసేవారిగా ఉండాలి అనేది మనిషిగా ప్రతి ఒక్కరూ కూడా చేసిన దానికి ప్రతిగా వీరు కట్టుబడి ఉండడానికి ఇష్టపడతారు. కానీ రెహబాము కానీ ఇశ్రాయేలీలు కానీ ఇక్కడ ఆ విధిని తప్పారు. దేవుడు ఏమీ లేనప్పుడు వాళ్ళకి అన్నీ ఇస్తే, అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకెంత దేవుడికి నమ్మకంగా ఉండాలో వారు అన్నీ పొందిన తర్వాత వారు దేవుణ్ణైనను యెహోవా ధర్మశాస్త్రమును వారు విసర్జించిన వారయ్యారట. చూడండి, ఇప్పుడు ఎవరు దూరం అయ్యారు అంటే అన్నీ ఇచ్చిన దేవుణ్ణి దూరం చేశారు. సరే, అన్నీ ఇచ్చిన దేవుణ్ణి దూరం చేసుకున్నారు. వారు దేవుని లెక్క చేయకుండా తమను ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేశారు. అందుకనే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తు రాజైన సీసరకు లేక ఐగుప్తు రాజుని ఈ షీషాకును 1200 రథములతో 60,000 గుర్రపు రౌతులతో యెరూషలేము మీదకి దండెత్తేలాగా చేశాడు దేవుడు. ఇప్పుడు ఐగుప్తు రాజు తన విస్తారమైన సైన్యముతో ఈయన మీదకే యుద్ధానికి వచ్చేలా చేశాడట. ఈయనే రాజు ఉన్నాడు, ఇంకెవరు లేరా? ఎన్నో దేశాలు ఉన్నాయి కదా, మరి ఇంకొక దేశం మీదకి వెళ్ళొచ్చు కదా, ఇంకో దేశం మీదకి వెళ్ళొచ్చు కదా. మరి యోధారాజైనా ఇక రెహబాముతో యుద్ధం చేయడానికి ఎందుకు వచ్చాడు ఆయన? లేక ఇశ్రాయేలు రాజైనా యెరోబాముతో యుద్ధం చేయొచ్చు కదా ఆయన వెళ్ళి. అంతే, ఎవరు దేవునికి అవిధేయత చూపిస్తారో, ఎవరు దేవుడి మాట వినరో వాళ్ళ తప్పక ఆ శ్రమ అనుభవించవలసిందే. అందుకని అంటున్నాడు ఆయన, నన్ను విడిచిపెట్టి నాకు మీరు దూరం అయితే నేనెలా వదిలేస్తాను? నేను మీకు అన్నీ ఇచ్చినోను కదా, ఏమీ లేని స్థితిలో నుంచి అన్నీ నేను కలుగజేసిన తర్వాత ఈరోజు నన్ను మీరు వద్దని వెళ్ళిపోతే అది నేను ఎలా ఒప్పుకుంటాను? ఇప్పుడు నన్ను వద్దు అన్నారంటే నేను ఇచ్చినవన్నీ మరలా నేను ఏం చేయాలా? తీసేసుకోవాలా, అంతే కదా. ఇప్పుడు ఒకళ్ళు వద్దు అన్నాం అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరికీ పడలేదు, ఇద్దరికి డైవర్స్ విడాకులు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారు? అప్పుడు ఆ పెండ్లి కుమార్తె పెండ్లి కొడుకు యొక్క ఇంటికి ఏమేమైతే తెచ్చిందో అన్నీ తిరిగి పడిపోద్దు. నువ్వే నాకు అక్కర్లేదు, అప్పుడు నా ఆస్తో నీ సంబంధం ఏముంది? అక్కడ తాగుతుందా? నేను ఇంత నష్టపోయాను కాబట్టి ఆయనకి ఎంతైతే ఆయన డిమాండ్ చేస్తుందో అంతా కూడా ఆయన ఇవ్వాల్సిందే కదా, మరి తప్పదు మరి ఇంకా. కాబట్టి అలాగ లోకంలో చేసేటప్పుడు మరి దేవుడు ఎలా వదిలేస్తాడు? దేవుడు నీకు అన్నీ ఇచ్చిన తర్వాత నువ్వు దేవుణ్ణే వదిలిపెడితే మరి ఆ దేవుడు తీసుకోలేడా? ఆయన అన్నాడు, నేను నిన్ను ఎంత దీవిస్తాను అని చెప్పాను, నువ్వు నా మాట వినకపోతే మరలా నీ దగ్గర నుంచి అన్నీ అలాగే తీసుకుంటాను. నేను రెండూ చేయగలిగిన వాడు, ఇవ్వగలిగిన దేవుడే తీసుకోగలిగిన వాడు.
ఆశీర్వదించగలిగిన వాడే, ఆయన మరలా శపించగలిగిన వాడు. దీవించగలిగిన దేవుడే, కీడును కూడా కలగచేయగలిగిన దేవుడు. రెండూ ఉన్నాయంట ఆయన దగ్గర. ఆయన అంటాడు, నీకు ఆశీర్వాదమును జీవమును, శాపమును మేలును రెండూ నీ ఎదుటే పెడుతున్నాను. నువ్వు ఏది కావాలి అని కోరుకుంటావో అది నీ మీదకి వస్తుంది. ఒకవేళ నీకు ఆశీర్వాదం కావాలి అనుకున్నావు అనుకో, నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలన్నీ తీరిపోవాలి అనుకున్నావు అనుకో, నిజంగా నువ్వు నా మాట వినాలా. నేను చెప్పినట్లుగా నువ్వు జీవించగలిగితే నీ బాధల్ని, నీ శ్రమలన్నిటినీ నేను పోగొడతాను. నువ్వు నా మాట వినకుండా నువ్వు నన్ను ధిక్కరించేవనుకో, మరలా నేను మిమ్మల్ని మొదటి స్థితిలోనికి తీసుకెళ్ళిపోతాను. అంటే నన్ను ఎరగక ముందు మీరు ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలోనికి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఎందుకు తీసుకొని వెళ్తాను అంటే మరలా నీకు బుద్ధి రావాలి కదా. మరలా నీకు కష్టాలు వస్తేనే కానీ నీకు అంత తేలికగా బుద్ధి రాదు. మానవుడికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే వాళ్ళ శ్రమలను, వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు పడినప్పుడే అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని, అయ్యో నా తండ్రికి వ్యతిరేకంగా నేను ఇంత తప్పు చేశాను కదా, అందుకే నేను ఈరోజు ఇలాంటి శ్రమ అనుభవిస్తున్నాను, లేదు తిరిగి మరలా నా తండ్రి దగ్గరికి వెళతానని ఆ తప్పుపోయిన కుమారుడికి ఎలాగైతే బుద్ధి వచ్చిందో, నీవు నేను కూడా మరలా బుద్ధి తెచ్చుకొని దేవుడి దగ్గరికి వచ్చి, తండ్రి మేము చేసింది తప్పే, మేము చేసింది పాపమే, నీకు వ్యతిరేకంగా జీవించడం తప్పే, మమ్మల్ని క్షమించు అని నిజంగా దేవుణ్ణి అడిగితే దేవుడు క్షమించగలిగిన వాడు. నిజంగా క్షమిస్తాడండి ఆయన. అంత మంచి మనసు కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ రెహబాము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా, అంటే దేవుడు ఇచ్చిన ఐశ్వర్యము, ఆ యొక్క ఘనత ఇవన్నీ రాజు కలగగానే కొంతకాలమైన తర్వాత ఈ రెహబాము అతడు స్థిరపడి బలపడిన తర్వాత అతడును ఇశ్రాయేల్ అందరూ తమ దేవుడైన యెహోవాను, ఆయన ధర్మశాస్త్రమును వారు లెక్క చేయకుండా విసర్జించారు. అంటే దేవుణ్ణి త్రోసివేశారు. ఇప్పుడు దేవుడితో వాళ్ళకేం అవసరం లేదు. ఎందుకు దేవుడితో అవసరం లేదు? ఒకప్పుడు దేవుడితో వాళ్ళకి అవసరమే. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అవసరం. ఎందుకంటే వాళ్ళకి కావలసిన అవసరాలు తీరాలి కాబట్టి. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ శ్రమలు విడుదల పొందాలి అంటే దేవుడు వాళ్ళకి తప్పగా తోడై ఉండాలి. అప్పుడు దేవుడు కావాలి. ఈ బాధలు, కష్టాలు, శ్రమలు ఎప్పుడైతే పోతాయో అప్పుడు దేవుడు వీళ్ళకి అక్కర్లేదు. అందుకనే ఈ రెహబాముకి దేవుడు మరలా తనకు తెలియచేయాలనుకున్నాడు ఆయన. సరే, ఎప్పుడైతే వీళ్ళ దేవుడినైనను దేవుని యొక్క ధర్మశాస్త్రనైనా విసర్జించారో ఐగుప్తు రాజైన శేషాకును దేవుడు ప్రేరేపించాడు. నువ్వు వెళ్ళి యోధారాజైన రెహబాముతో నువ్వు యుద్ధం చేయి అన్నాడు. విస్తారమైన సైన్యాన్ని వెంట పెట్టుకొచ్చాడు. ఆ ఐగుప్తు రాజైన శేషాకు ఎంతో గొప్ప సైన్యముతో యెరూషలేం మీదకి యుద్ధానికి వచ్చాడు. యెరూషలేం మీదకి ఎప్పుడైతే యుద్ధానికి వచ్చాడో ఈ రాజుకు అర్థమైపోయింది, మనం చేసింది తప్పు చేశాము అని. వీళ్ళు ఏం చేశారట? సరే, ఒక మాట చెప్పారు. వారు ఏమని చెప్పారు అట? 5వ వచనము 6వ వచనం అండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం. ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకు 5వ వచనం అండి. ప్రవక్త అయిన షెమయా రెహబామునొద్దకును శేషాకునకును భయపడి యెరూషలేమునకు వచ్చి కూడియున్న యోధావారి అధిపతుల యొద్దకును వచ్చి, మీరు నన్ను విసర్జించితిరి గనుక నేను మిమ్మను శేషాకు చేతుల్లో పడనిచ్చి ఉన్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. ఇప్పుడు షెమయా ప్రవక్తను పంపించాడు. నువ్వు వెళ్ళి చెప్పు, యోధారాజైన ఈ యొక్క రెహబాముతో చెప్పు, ఏమనంటే నేనే మీరు నన్ను విసర్జించడం వల్లే ఐగుప్తు రాజైన శేషాకును మీ మీదకు యుద్ధాన్ని పంపించాను. అతని చేతికి మీరు చిక్కేలాగా కూడా నేను చేస్తాను. కాబట్టి ఎందుకు నేను ఇలా చేస్తాను అంటే మీరు నన్ను త్రోసివేయడమే దీనికి అంతటికీ గల కారణము. అర్థమైందా? చాలాసార్లు మన కష్టాలు, బాధలు, శ్రమలు ఎందుకు వస్తాయి అంటే మనం దేవుడి యొక్క మాట వినకపోవడం వల్లే. మనం దేవుడి యొక్క మాట ఎప్పుడైతే వింటామో, ఏ గ్లోరీ ఇలా ముఖం కడుకో,
నీకు మందిరానికి వస్తే నిద్ర వస్తుంది, వెళ్ళి కొడుకు బయటపో. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క సేవించుచున్న నీవు నేను కూడా ఖచ్చితంగా మనం దేవుడి యొక్క మాటను వినినంత కాలము కూడా మనకు ఎటువంటి సమస్య కూడా రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు తన ప్రజలను ఆయన ఎప్పుడూ శ్రమ పెట్టేవాడు కాదు. యథార్థముగా దేవుడిలో జీవించే వాళ్ళెవ్వరినీ కూడా దేవుడు ఎప్పుడూ బాధ పెట్టడండి. మీ అందరికీ తెలుసు కదా మాట, ఎన్నోసార్లు మీకు చూపించాను. విలాపవాక్యములు ఆయన ఎవరిని అంటే తన కోసం ఎవరైతే జీవించగలుగుతారో వారందరినీ కూడా దేవుడు బాధ పెట్టేవాడు కాదు అంటాడు ఆయన. 3వ అధ్యాయము విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనమండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 33వ వచనమండి. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయడు. అసలు నిజంగా దేవుడు ఎంత మంచివాడంటే ఎప్పుడు మనకి బాధనైనా కష్టాన్నైనా శ్రమనైనా కలగచేయడట. మరి బాధలు కష్టాలు దేవుడు కలిగించకపోతే మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనిషి ఎవరేమో తనకి ఏదైనా వచ్చానుకో, ఎందుకు దేవుడు నన్ను ఎంత బాధ పెడుతున్నాడో, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడో, దేవుడు నన్ను ఇలా ఎందుకు ఇలా అప్పగించాడో, ఏది జరిగినా దేవుడి మీదే పెడతాం మనం. దేవుడు చేశాడా? ఆయన అన్నాడు, నేను నిజంగా నిన్ను బాధ పెట్టానంటావా? నేను నిజంగా నిన్ను నష్టపెట్టానంటావా? నిజంగా నీ కష్టాలకి నేనే కారకుండంటావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆయన అంటాడు, అసలు నీ కష్టాల్లో కానీ, నీ బాధలకు కానీ, నీ శ్రమలకు కానీ, నీ నష్టాలకు కానీ నేను ఏమాత్రము కారకుడిని కాదు. నేనేమీ కారకుడిని కాదు. దాని కారకుడు ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు చేసుకున్న పాపములకే, నువ్వు చేసిన వాటికే నువ్వు శిక్ష అనుభవిస్తావేమో కానీ నేను ఎప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టను. అది మన దేవుడు. మన దేవుడు ఎవరినీ బాధ పెట్టేవాడు కాదు. కానీ మరి బాధలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసిన పనులను బట్టి, మనం చేసిన వాటిని బట్టి. అందుకనే ఈ రాత్రి దేవుడి దగ్గర మనం ఎక్కడైతే తప్పిపోయామో, ఎక్కడైతే దేవుని బాధ పెట్టామో ఆ విషయాలను మనం సరిచేసుకోవలసిన వారుగా ఉంటున్నామండి. సరిచేసుకోవలసిన వారుగా ఉంటున్నాం. అప్పుడే మనం సరిచేసుకున్నప్పుడు మాత్రమే దేవుడు మనకి సహాయం చేయగలిగిన వాడు. మన జీవితాన్ని సరిచేసుకోకుండా ఉన్నామనుకోండి, దేవుడి దగ్గర నుంచి ఏ సహాయము మనం పొందలేము. కాబట్టి ఈ యొక్క రెహబాము ఎప్పుడైతే దేవుడి యొక్క మాట వినకుండా దేవుణ్ణి త్రోసివేశారో షమాయా ప్రవక్తను పంపించి వారితో ఈ విషయాన్ని చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలు అంటే అప్పుడు రెహబాము యోధా వారందరూ కూడా ఏమన్నారంటే ఒక మాట చెప్పారట. సరే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో చూపిస్తాను. 12వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 6వ వచనమండి. 12:6. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడు అని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా వాక్కు షమాయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరి గనుక నేను వారిని నాశనము చేయక షేషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీదకు కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదను. ఎప్పుడైతే వీళ్ళు తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేశారో, దేవుడి దగ్గర ఎప్పుడైతే వీళ్ళు తప్పును ఒప్పుకున్నారో, ఇప్పుడు మళ్ళా షమాయా ప్రవక్త చేత కబురు పంపించాడు ఆ యొక్క యోధారాజైన రెహబాముకి. ఆయన చెప్తున్నాడు, మీరు తగ్గించుకొని దేవుడి దగ్గర మీరు చేసిన ప్రార్థనను దేవుడు విన్నాడు కాబట్టి మీకు దేవుడు తప్పక సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆ ఐగుప్తు రాజైన షేషాకు యొక్క చేతిలో నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించాలనుకుంటున్నాడు కాబట్టి మీకు దేవుడు విడిపిస్తాడు. కానీ ఒకటి ఏంటో తెలుసా? మీరు బలపడ్డానికి స్థిరపడ్డానికి కారణం ఏంటి అంటే దేవుణ్ణి విసర్జించడానికి గల కారణము వీళ్ళు బలపడడం స్థిరపడమే కదా. అంటే
వీళ్ళకి ఏ కష్టాలు బాధలు లేకుండా సుఖంగా బ్రతకడానికి అదే కదా కారణం. అది మాత్రం తీసేస్తాను, అది మాత్రం పట్టుకుపోతాడు. ఏం చేశాడో చూపిస్తాను. షేషాకు వచ్చి వాళ్ళు ఏం చేశాడో చూపిస్తాను. 9వ వచనం అండి, 9వ వచనం, 12వ అధ్యాయము 9వ వచనం. ఐగుప్తు రాజైన షేషాకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసొమ్ములన్నిటినీ రాజు నగరులోని బొక్కసొమ్ములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయాను. ఎక్కడెక్కడైతే ఈ రాజు దాచాడో తన యావత్ ఆస్తి విస్తారమైన బంగారం అంతటిని పట్టిపోయాడు. బంగారం అంతటిని పట్టిపోయాడు. ఆ బంగారాన్ని బట్టే కదా అతిశయించాడు. ఆ బంగారాన్ని బట్టే కదా దేవుని తృణీకరించాడు. ఎప్పుడైతే ఆ బంగారాన్ని ఆధారం చేసుకుని దేవుడు మాట వినకుండా యోధావారు కానీ రెహబాము కానీ రాజు కానీ వీళ్ళ దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు కాబట్టి అది పోయేలాగా చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఎప్పుడైతే ఇంత బంగారం అంతటినీ కూడా రాజు దోచుకుపోయాడో ఇప్పుడు ఏం చేశారంటే ఇత్తడితో మళ్ళా డాళ్లను అలగులను చేయించి, చూడండి, వెండినే వీధుల్లో పారేసిన పరిస్థితులు, బంగారం అంత విస్తారంగా ఉన్న వీళ్ళకి ఇప్పుడు బంగారమే కొదువైపోయింది, బంగారమే లేకుండా పోయింది. ఇత్తడిని ఉపయోగించవలసి వచ్చింది. చూడండి వాళ్ళు ఏమని ఉపయోగించారో మీరు చూపిస్తాను. ఆయన ఏం చేశాడంటే 11వ వచనం అండి, 11వ వచనం, క్షమించండి 10వ వచనం అండి, 10వ వచనం. వాటికి బదులుగా రాజు అయిన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి, ఏం చేయించాడట? బంగారం పోతే ఇప్పుడు ఏమొచ్చింది? అదే వాళ్ళ స్థాయి ఏమైందో తెలుసా? మళ్ళీ దేని స్థాయికి దిగారు. అందుకని అంటాడు ఆయన, నీకు దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి విసర్జించడానికి, తృణీకరించడానికి, దేవుని యొక్క సన్నిధికి ఎప్పుడూ దూరం అవ్వకూడదు. మనం దేవుని యొక్క సన్నిధికి దూరం అయ్యామా, దేవుడికి దూరం అయ్యామా, ఆయన అంటాడు ఈ వీటి వల్లే కదా నువ్వు నాకు దూరం అవుతున్నావు, వీటినే నీకు తెస్తాను, నేను నీకు అవే లేకుండా చేస్తాను. ఎప్పుడైతే అవి లేకపోతాయో మళ్ళీ మన కష్టాలు మళ్ళీ మొదటికి వచ్చేస్తాం. మళ్ళీ మన బాధలు, మన కష్టాలు, మన శ్రమలు, మన ఇబ్బందులు ఇవన్నీ మరలా వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే దేన్ని బట్టి అయితే అతిశయించి దేవుడికి దూరం అయ్యామో అవన్నీ పోయిన తర్వాత ఇంకేం చేస్తావు చెప్పు? ఇంక వేరొక మార్గం నీకేమీ లేదు. ఆయన దగ్గరికే రావాలా, నువ్వు ఆయన కాళ్ళే పట్టుకోవాలా, ఆయన దగ్గరే క్షమాపణ దొరుకుతుంది, ఆయన దగ్గరే సరి చేసుకోవాలా. నువ్వు ఆయన కాదు అన్నావా నీ జీవితంలో ఇంకా కింద స్థాయికి వెళ్ళిపోతావు. లేదు ఒప్పుకొని సరి చేసుకుని దేవుడి దగ్గర మనం లోబడ్డామా మరలా దేవుడు పైకి లేవనెత్తుతాడు. అందుకని బైబిల్ గ్రంథంలో అంటాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును నేనే అంటాడు ఆయన. రెండు నేనే చేయగలుగుతాను. కాబట్టి నువ్వు నా మాట వినకపోతే నిన్ను కృంగిపోయేలాగా చేస్తాను, నువ్వు నా మాట వింటే మరలా నేను లేవనెత్తేవాడిగా చేస్తాను. ఇప్పుడు రెహబాము యొక్క పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. రెహబాము దేవుడి యొక్క మాట వినకుండా దేవుణ్ణి ఎప్పుడైతే తృణీకరించాడో ఆ తర్వాత వారు ఎలాగూ పతనమయ్యారో, వారు ఏమయ్యారో ఈ విషయాలన్నీ చూపిస్తూ ఉంటాడనమాట. సరే ఇంకొక మాట మీరు చూపిస్తానండి. 12వ అధ్యాయము 12వ వచనం అండి, 12వ వచనం. అతడు తను తాను తగ్గించుకొనినందున యెహోవా అతన్ని బొత్తుగా నిర్మూలము చేయక యోధావారు కొంత మట్టుకు మంచితనము ననుసరించడి చేత తన కోపము అతని మీద నుండి త్రిప్పుకొనెను. ఏం చేశారట? ఇలా తమ్మును తాము తగ్గించుకొని వీరు కొంత మంచి పని చేశారట. ఏంటా మంచి పని? వాళ్ళు చేసిన మంచి పని ఏంటట? తమ్మును తాము తగ్గించుకొని దేవుడి దగ్గరికి రావడమే వాళ్ళు చేసిన మంచి పని. అది ఆ కొంత మంచి చేశారు కాబట్టి దేవుడు వారిని పూర్తిగా నిర్మూలన చేయలేదట.
అదే దేవుడు అంటాడు ఆయన. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళే ముందుగా దేవుడు ఈరోజు మన కష్టాలు, మన బాధలు, మన శ్రమలు, మన ఇబ్బందులన్నిటిలో సహాయం చేసి మనల్ని ఈరోజు ఎంతో చక్కగా, అంటే మనకి ఏ కొరత లేకుండా, ఒకరిని చేయి చాపి అడుక్కునే స్థాయి లేకుండా ఈరోజు మనం కష్టపడ్డ దానితో మనం బ్రతికేలాగా దేవుడు చేశాడు. ఈరోజు మనం ఎంతో సుఖంగా బ్రతకగలుగుతున్నాం. అలాగని మనకు సుఖం వచ్చిన తర్వాత దేవుణ్ణి నిర్లక్ష్యం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేయొద్దు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేసామా అది నీకు వెంటనే కనపడదు, నీకు వెంటనే కనపడిపోదు. కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో ఏమవుతావంటే రోజు రోజుకి క్షీణించడం ప్రారంభిస్తుంది అన్నమాట. ఒకేసారి పోదు. నువ్వు అనుకోలేనంతగా చివరికి ఆ నష్టం ఎంత కనపడుతుందో తెలుసా? నువ్వు భరించలేనంత భారం నీ మీద పడిపోద్ది అన్నమాట. ఇంత అనుకోలేదండి, ఇలాగ జరుగుతుంది అనుకోలేదండి, నా జీవితం ఇలాగైపోతుందని ఎప్పుడూ ఊహించలేదు, కానీ ఇలాగైపోయింది. ఇలాగ అవ్వడానికి గల కారణం ఏంటి? ఎందుకు అలాగైంది మన జీవితం? మనం దేవుడిని నమ్ముకున్నాం కదా, ఆ దేవుడి బిడ్డలు మనం చెప్పుకుంటున్నాం కదా, ఎందుకు మన పరిస్థితి అలా మారడానికి గల కారణం ఏంటి అంటే, మన దేవుడు మన పై రూపంను చూసేవాడు కాదు, అంటే నువ్వు పైకి అనుసరించే వాటిని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేవాడు. హృదయంలో ముందు దేవుడికి తగినట్లుగా యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నామా? ఆ దేవుడికి తగినట్లుగా మనం ఉన్నామా? ఆయన చెప్పినట్లుగా మనం నడుస్తున్నామా? అలాగ లేకపోతే దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు చెప్పు? ఒక మనిషిని దీవించాలన్నా, ఒక మనిషిని ఆశీర్వదించాలన్నా, ఒక మనిషిని శపించాలన్నా, వారి కీడు చేయాలన్నా వాళ్ళ హృదయంలో ఉన్న దాన్ని బట్టే దేవుడు చేస్తాడు. పై రూపాన్ని బట్టి దేవుడు ఎప్పుడూ మోసపోడు. హృదయములో ఉన్న చెడుతనాన్ని బట్టే దేవుడు చేస్తాడేమో, కానీ హృదయములో చెడుతనం లేకుండా మంచిగా జీవించగలిగితే మనల్ని ఎప్పుడూ దేవుడు నిర్మూలన చేయడు. అందుకన్నాడు ఆయన, యోధా వారు కొంత మంచితనము చేయడం వల్ల దేవుడు వారిని పూర్తిగా నష్టపరచలేదు. నష్టం కలిగింది, కానీ పూర్తిగా నష్టపరచలేదు. పూర్తిగా నష్టం అంటే ఏంటో తెలుసా? ఐగుప్తు రాజైన శేషాకు యోధా దేశం మీదకు ఇచ్చి యోధా దేశంను పూర్తిగా నాశనం చేయాల. ఒక రాజు ఒక దేశాన్ని జయించాడంటే ఆ దేశం ఏమవ్వాలా? మళ్ళీ కట్టబడకూడదు. ఇంకా ఆ దేశం మళ్ళీ కట్టబడదనుకో వీళ్ళు ఏమవుతారు? బలం పుంజుకొని మరలా ఆ రాజు మీద తిరుగుబాటు చేస్తారు. అందుకనే వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక రాజు ఇంకొక రాజు యుద్ధాన్ని చేశారంటే యుద్ధంలో ఏ రాజు అయితే ఓడిపోతాడో ఆ రాజును చంపడం, వాళ్ళ దేశాన్ని పూర్తిగా నేలమట్టం పడగొట్టేయడం. ఇంకా ఏం చేసేవారు తెలుసా? అక్కడున్న ప్రజల్ని వేరే చోటకి తీసుకుని పోయి వేరే చోట ప్రజల్ని అక్కడికి తీసుకొచ్చి పెట్టేవాడు. మళ్ళీ ఎందుకు? మీరు బైబిల్ గ్రంథంలో చెప్తే నేను చదువుతున్న అధ్యాయాలన్నింటిలో కూడా ఇలాగే చెప్పాడు. ఒక రాజు ఎప్పుడైనా ఒక యుద్ధం చేశాడు అంటే వాళ్ళని జయించిన తర్వాత అక్కడ ఉన్నవారిని అందరినీ చంపేయాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి యుద్ధాలు చేసేటప్పుడు ఎలా చేసేవారు తెలుసా? దేవుడే చెప్పాడు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు ఆ అమోనీల రాజైనా ఆ బాషాను రాజైనా ఓగుని కానీ ఆ యొక్క మరి రాజులు మీరు జయించారు కదా, ఆ రాజులు జయించినప్పుడు మీరేం చేయాలంటే ఆ రాజులను చంపేయాలి. రెండవదిగా ఆ దేశములో ఒక్క మగవాడు కూడా ఉండకూడదు, మగవారిని అందరినీ చంపేయాలి. రెండవది, పెళ్లి చేసుకున్న ప్రతి స్త్రీని కూడా చంపేయాలి, పెళ్లి చేసుకున్న స్త్రీ కూడా ఉండకూడదు. మూడవదిగా ఎవరు ఉండాలంటే చిన్న పిల్లలు, ఆడపిల్లలు మాత్రం, పెళ్లి కాని పిల్లలు మాత్రమే బ్రతకనిచ్చేవారు. ఎందుకు బ్రతకనిచ్చేవారు తెలుసా? వీళ్ళ ఇంట్లో దాసీ పని చేయడానికి వాళ్ళు తీసుకుని వెళ్ళేవారు అనమాట. అలాగే చంపేసేవారు. ఆ దేశానికి మరలా ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి కొంతమంది ఆయా గోత్రానికి చెందిన వారు అక్కడికి వెళ్ళి అక్కడ కాపురం చేసేవారు. మళ్ళీ ఆ భూములు పండించుకొని ఆ ఇల్లు బలపరుచుకొని అక్కడ నివాసం చేసేవారు. ఇంకా అలా సొంతం అయిపోయేది అనమాట.
ఆ దేశం ఇంకెప్పటికీ బలపడేది కాదు, ఏళ్ళ చేతుల్లోనే ఉండేది ఇంకా దేశం. అలాగే చేసేవారు. ఇప్పుడు యోధా వారిని పూర్తిగా, రెహబాము యొక్క రాజ్యాన్ని దేవుడు పూర్తిగా నాశనం చేయలేదు. ఎంత నాశనం చేశాడంటే కొంత నాశనం చేశాడట. ఆ నాశనం ఏంటంటే వీళ్ళు సంపాదించిన ఆస్తిని దోచుకుపోయేలా చేశాడంతే. రాజ్యాన్ని మాత్రం పాడు చేయలేదు. రాజ్యాన్ని పాడు చేయలేదు. బంగారాన్ని మాత్రమే పట్టిపోయాడు. వీళ్ళకి ఏదైతే ఆధారం అయ్యిందో ఆ ఆధారం లేకుండా చేశాడంతే. అందుకని అక్కడ అంటున్నాడు, దేవుడు వారిని పూర్తిగా నాశనం చేయలేదట. పూర్తిగా నాశనం చేయలేదట. ఎందుకు నాశనం చేయలేదంటే కొంత మంచితనం వారిలో కనిపించిందంట. ఆ కొంత మంచితనం ఏంటంటే వాళ్ళ ఇలాంటి పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో తమ్మును తాము తగ్గించుకొని దేవుడి దగ్గరికి వచ్చి, ప్రభువా మేము చేసింది తప్పు, ఇలా తప్పు చేయడం వల్లే మాకు ఈ పరిస్థితులు వచ్చాయి, మమ్మల్ని క్షమించు అని ఒప్పుకోవడము, ఆ మంచి పని చేశారట. ఆ మంచి పని చేయడం వల్ల దేవుడు అది చూచి వాళ్ళని పూర్తిగా నాశనం చేయలేదు. ఒకవేళ దేవుడు పూర్తిగా నాశనం చేశాడు అనుకోండి, ఎలాగుంటుందో తెలుసా? బైబిల్ గ్రంథాలు అంటాడు, వారి పేరు భూమి మీద ఉండకుండా తుడిచేస్తాడట. కొంతమంది గురించి చెప్తాడు దేవుడు, వాళ్ళ పేరు ఇంక భూమి మీద ఉండకుండా తుడిచేస్తాడట. ఇంకా వాళ్ళు ఎప్పటికీ కనపడరు. ఇంకా అంటే వాళ్ళ వంశము కానీ వాళ్ళ సంతానము కానీ ఇంకా భూమి మీద ఉండరు. మీరు చూడండి, ఒక మాట చెప్తాను. అబీరాను, దాతాను, కోరహు, హోను, వీళ్ళ నలుగురు మోషేకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. మోషేకి వ్యతిరేకంగా ఎప్పుడైతే తిరుగుబాటు చేశాడో దేవుడు కోపం వారి మీద మండింది. మండినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి వంశములో ఒక్కరిని కూడా ఉండనివ్వలేదు. వారి భార్యలను, వారి పిల్లలను, వారు సంపాదించిన యావదాస్తిని భూమి నోరు తెరిసి మింగేసిందంతే. నోరు తెరిసి మింగేసిందంతే. అక్కడ ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా? కోరహు కుమారులు మాత్రము చావలేదట. కోరహు మాత్రమే చచ్చాడు, కానీ ఇంకున్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు, కానీ వాళ్ళ సంతానమే చచ్చిపోయింది, కానీ కోరహు కుమారులు చావలేదట. ఎందుకు చావలేదు అంటే అక్కడ ఒక మాట అంటాడు, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు తండ్రి చేసిన పాపాన్ని బట్టి కుమారులను చంపకుండా దేవుడు కాపాడాడట. వాళ్ళ ప్రాణంతో బతికి బయటపడ్డారు. ఉన్న వాళ్ళందరూ, దాతాని కానీ, అబీరాని కానీ, ఓను కానీ, వారి పిల్లలందరినీ కూడా భూమి నోరు తెరిసి మింగేసిందంటే వాళ్ళ వంశములో ఇంకెవరు కనపడలేదు. ఇంకంతే. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడి యొక్క మాట వినకుండా తిరుగుబాటు చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తాడట. అనేకమైన బాధలను, కష్టాలకి, నష్టానికి అప్పగిస్తాడట. ఎందుకు ఇవన్నీ మనం అనుభవిస్తున్నాము అంటే దేవుడు మాట వినకపోవడం వల్ల, కోరి మన కష్టాలు మనం తెచ్చుకోవడం వల్ల. ఎందుకు అలా తెచ్చుకోవాలా? ఏదో దేవుడి దయ వల్ల ఈరోజు మనం బాగున్నాము. దేవుడు మన కష్టాలను పోగొట్టి, మన శ్రమలను పోగొట్టి, ఈరోజు మనం సంపాదించుకున్నది కానీ, దేవుడు మనకిచ్చింది కానీ మనం అనుభవిస్తున్నాము. మనం అనుభవించేటప్పుడు దేవుడితో మంచిగా ఉండొచ్చు కదా. ఏంటి మన గర్వం? ఏంటి మన అతిశయం? దేన్ని బట్టి మనం గర్విస్తున్నాం? దేన్ని బట్టి దేవుడికి దూరం అవ్వాలనుకుంటున్నాం? అందుకే దేవుడు అంటాడు, మన జీవితంలో ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయొద్దు. ఇవన్నీ ఎందుకు రాశాడో తెలుసా? దేవుడు మనకి ఎందుకు చెప్పిస్తున్నాడో తెలుసా? ఇప్పటికైనా మనం బుద్ధి తెచ్చుకుంటామని. అర్థమైందా? మనం బుద్ధి తెచ్చుకోలేదనుకోండి, ఇంకా మనం దేని స్థితిలోకి వెళ్ళిపోతాం, ఇంకా మనం నిర్మూలమైపోతాం. అర్థమైందా? కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పటికైనా నా మాట విని నష్టపోవడానికి ప్రయత్నించేయద్దు. దేవుడు అదే చెప్తున్నాడు. ఈ మాటలన్నీ నేను ఎందుకు రాయించానో తెలుసా? చరిత్ర అనేది మనకి ఏం గుర్తు చేస్తుందో తెలుసా? గతాన్ని గుర్తు తెచ్చి బుద్ధి తెచ్చుకోమంటుందన్నమాట. అలాగ అవ్వకూడదు అని చెప్తుంది. అంతేనా? సరే, చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయము 11 వచనమండి. 10, 11 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుటకై, మనకి ఏం కలగడానికి రాయబడ్డాయట? బుద్ధి కలగడానికి. అలా జరిగి మరలా ఆ విషయాలన్నీ దేవుడు రాశాడు అంటే ఎందుకు రాయించాడో తెలుసా? మనకు బుద్ధి కలగడానికి రాయించాడట. అందుకనే నిజంగా మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనము ఇప్పటికైనా భయం, బుద్ధి తెచ్చుకొని తప్పు చేయకుండా ఉండడానికి, దేవునికి వ్యతిరేకంగా ఏమీ చేయకుండా ఉండడానికి మనము ఒప్పుకోవలసిన వారికి ఉంటున్నాం. దేవాన్స్, తగలాలా? దెబ్బలు తగులుతాయి, జాగ్రత్త. కూర్చో, మమ్మీ దగ్గర కూర్చో. వదిలేస్తున్నాం అనుకున్నావా? ఒక్కసారి మేము కొట్టామంటే మళ్ళీ లేగో మందిరంలోనే. ఇంకా అర్థమైందా? జాగ్రత్త. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటో తెలుసా? ఇవన్నీ మనకు ఎందుకు దేవుడు రాసిచ్చాడంటే బుద్ధి తెచ్చుకోమని. బుద్ధి తెచ్చుకోలేదనుకోండి మనం ఆ స్థితిలోకే వెళ్తాం. మరి దేవుడు మనల్ని ఎలాగ వంచాలో ఉంచేస్తాడు ఆయన. ఎలాగ వంచాలో ఉంచేస్తాడు ఆయన. ఆయన వంచలేడా? ఏం చేస్తాడో తెలుసా? మనం దేవుడు మాట వినకపోతేనంట దేవుడు ఒక మాట చేస్తాడట. ఏం చేస్తాడో చూపిస్తాను మీకు. ఏం చేస్తాడో చూపిస్తాను. 2 మాటలు కూడా చూపిస్తాను మీకు. ఆ 2 మాటలు ఏంటో చూపిస్తాను. యెషయా గ్రంథము. మనం దేవుడు మాట వినకపోతే దేవుడు మనల్ని ఏం చేస్తాడో మీకు చూపిస్తాను. 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10 వచనమండి. 48:10. నేను నిన్ను పుటం వేసి తిని వెండిని వేసినట్టు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించి తిని. నిన్ను ఎక్కడ తీసుకెళ్తాడో తెలుసా? ఇబ్బందుల్లోనికి తీసుకెళ్తాడట. ఇబ్బందులు ఎలాగొస్తాయి? మనం అనుకుంటాం మనం రోజు సంపాదించుకుంటున్నాం, రోజు పని చేసుకుంటున్నాం, మనకి ఎంత వస్తుంది, అయినా ఇబ్బందులు ఎందుకు వస్తాయి? మన ధైర్యం ఎంతంటే నాకు ఇబ్బందులు రావడం ఏంటి? దేవుడు అంటాడు నీకు ఇబ్బందులు దేవుడు తీసి రావాలంటే ఆయనకి పెద్ద కష్టమేమీ కాదు. అర్థమైందా? ఏం చేస్తాడో తెలుసా? సరే, మీకు ఈ మాట కూడా చూపిస్తాను. ఆయన ఏం చేస్తాడో చూపిస్తాను. యోబు గ్రంథము 30వ అధ్యాయము 'క్షమించండి, ఇక్కడ ఆయన అంటాడు మనల్ని దేవుడు ఆయన ఏం చేస్తాడు అంటేనంట మనల్ని ఎలాగ ఆయన మనకు బుద్ధి చెప్పాలో ఆయన చెప్పగలడట. 33వ అధ్యాయం అండి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 16, 18 కలిసి ఉన్నాయండి. 3 వచనాలు కలిసి ఉన్నాయి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవజేసెను, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. వ్యాధి చేత మంచము ఎక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతగిన నొప్పులు కలుగుట వలనను వాడు శిక్ష నందును. దేవుడు మనకు ఎలాగ ఇబ్బందులు పెడతాడో తెలుసా? మంచం ఎక్కెత్తాడు రోగాన్ని పెట్టి. అప్పుడేం చేస్తావు? ఎక్కడ తప్పించుకుంటావు అన్నాడు. నువ్వు నా మాట వినకపోతే నీకు బుద్ధి ఎలా చేస్తాను తెలుసా అంటారు కదా. తల్లిదండ్రులు పిల్లల మాట అంటారు అనుకోండి, నిన్ను కాల్చేస్తానంటారు. కాల్చేస్తే ఎవరికి బాధ? కాల్చుకున్న వాళ్ళకి బాధ, కాల్చిన వాళ్ళకి బాధ. ఇద్దరికీ బాధే. ఆ కోపంతో కాల్చేస్తాం, కానీ తర్వాత మనమే దాన్ని ఎవరు మానుపుతారు? మనమే మానుకోవాలి. మళ్ళీ దానికి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళవో లేకపోతే మందులు తేడవో తీసుకొచ్చి దానికి మళ్ళీ బాగు చేయాలి. కానీ కాల్చడం మాత్రం తప్పం. అదే దేవుడు అంటున్నాడు. అర్థమైందా? నేను నిన్ను శిక్షించక మానను, నిన్ను మంచం ఎక్కిస్తాను.
ఎక్కిస్తాను. నీకు కొన్ని రోజులు మంచం మీద ఉంటే, నువ్వు లేవలేని పరిస్థితులు ఉంటే నీకు అర్థమవుతుంది బాధ అనేది ఏంటో, ఇబ్బంది ఏంటో అనేది నీకు అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో అప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకుంటావు. అందుకని నేను నిన్ను ఇబ్బందులనే కొలుములను తీసుకుని వెళ్తాను. ఆ ఇబ్బందులు ఎలాగుంటాయో తెలుసా? చాలా భయంకరంగా ఉంటాయన్నమాట. నువ్వేమి చేయలేవు, చూస్తూ నువ్వు బాధను అనుభవించాలే తప్ప నీ చేతిలో ఇంకేమీ ఉండదు, ఏమి ఉండదు. అలాగే చేస్తాడు దేవుడు. నువ్వు తప్పించుకోవడానికి ఎట్టి అవకాశం కూడా లేకుండా చేస్తాడు దేవుడు. అందుకే దేవుడు నాడు, నువ్వు బాధ చేత, రోగము చేత, వ్యాధి చేత మంచం ఎక్కేలాగా చేస్తాను. అంతేకాదు, నీ ఎముకలలో బాధను పెంచుతాను. నువ్వు కూర్చున్నా, నువ్వు లేచినా, నువ్వు నడిచినా ఆ బాధ నువ్వు తట్టుకోలేవు. అప్పుడుకైనా నువ్వు బుద్ధి తెచ్చుకుంటావు. ఎందుకో తెలుసా? బాధ నువ్వు అనుభవించేటప్పుడు ఆ బాధ నిన్ను నిద్రపోనివ్వదు. కొంతమంది చూడండి, చెవు బాధ కానీ, పంటి బాధ కానీ ఎలాగుంటాయో తెలుసా? పగలంతా కనపడవు ఈ బాధలు, పగలంతా కనపడబట్ట. ఎందుకో తెలుసా? మనం పనులు ఎక్కువ చేసుకుంటూ పోతూ ఉంటాం కదా. ఈ చిన్న బాధ, చెవు బాధకి, చిన్న బాధకైనా లేదా ఈ పన్ను బాధకైనా. ఇప్పుడు ఎవరైనా ఏమనుకో, ఆ మాత్రం ఓర్చుకోలేవమ్మా పన్ను బాధ అంటారు, ఆ మాత్రం తట్టుకోలేవమ్మా బాధలు అంటారు. నిజమే, పగలంతా మన పనిలో ఉంటాం కానీ మర్చిపోతాం. రాత్రి మంచం ఎక్కినప్పుడు తెలుస్తుంది బాధ. ఆ చిన్న బాధ ఎంత తలకపోటు వచ్చేస్తుందంటే భరించలేమన్నమాట. భరించలేము ఆ బాధని. రాత్రంతా నిద్ర పట్టనవదు ఆ బాధ. చిన్న బాధే కానీ నిద్రపోనవదు ఆ బాధ. అప్పుడు అనుకుంటా తెల్లారు లెగ్గానే హాస్పిటల్ పోతాను బాబు, ఈ బాధ ఖచ్చితం. అప్పటికి చిన్న బాధ పగలు నువ్వు తట్టుకోలేవు, నువ్వు భరించచ్చేమో, రాత్రికి మాత్రం నువ్వు తట్టుకోలేవు. ఎందుకో తెలుసా? ఆ బాధను ఒక్కరమే భరించాలి. అందుకే దేవుడు అంటాడు, నేను ఏం చేస్తే నువ్వు లొంగుతావో నాకు తెలీదా? నాకు తెలుసు. నేను దేవుణ్ణి, నువ్వెంత నా దగ్గర. అందుకనే దేవుని బిడ్డలుగా ఆ పరిస్థితికి వెళ్ళడానికి ప్రయత్నించేకు. నువ్వైనా నేనైనా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తున్నప్పుడు మరలా కిందకి రావడానికి ఎందుకు ప్రయత్నించేస్తావు? మళ్ళీ మన బుద్ధిహీనతను ఆధారం చేసుకొని దేవుడికి దూరం అవ్వడానికి ఎందుకు ప్రయత్నించేస్తావు? ఒకవేళ కానీ అలాగే చేసావా, మరలా కిందకి దేవుడు తీసుకొచ్చాడా, ఈ రెండోసారి పైకి తీసుకెళ్ళడం మాత్రం చాలా కష్టం. ఒక్కసారి నమ్మి పైకి తీసుకెళ్ళాడు, ఇప్పుడు మరలా మనం దేవుడికి దూరమై కిందకు వచ్చాము. ఇప్పుడు రెండోసారి కూడా ప్రభువా ఏదో తప్పు అయిపోయింది, మళ్ళీ నేను తప్పు చేశాను, క్షమించేసి మరలా నాకు ఏం చేయాలా? ఆ మొదటి స్థితి ఇచ్చే తండ్రి అని అనుకో. దేవుడు ఏమంటాడు? నిన్నేమి నమ్మివ్వాలా? నిన్ను ఎలా నమ్మమంటావు? లేదు, ఈసారి నీకు నేను త్వరగా ఇవ్వను, ఈ బాధ నువ్వు కొంతకాలం పడాలా. అది నువ్వు పడితేనే కానీ మరలా తిరిగి తప్పు చేయకుండా ఉండడానికి ఇది నీకు ఎంతో తోడ్పడుతుంది. అర్థమైందా? నిజమండి, నిజం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనం దేవుడు మాట వినకపోతే వీటిని అనుభవించవలసిందే. రెహబాము యొక్క జీవితంలో అతడు అనుభవించాడు, అతని ప్రజలైన యోధావారందరూ కూడా అలాంటి బాధను అనుభవించారు. ఒప్పుకున్నారు, తగ్గించుకున్నారు, కానీ చేయి దాటిపోయింది. ఆయన చెప్పాడు, మీ అతిశయమంతా, మీ గర్వమంతా అదే కాబట్టి అవి లేకుండా నేను ఖచ్చితంగా చేస్తాను. మీ బంగారం అంతటిని పట్టుకుపోయేలా చేస్తాను. మీ ఇళ్ళను పడగొట్టడు, మీ తోటలను పాడు చేయడు, అవి ఉంచుతాను మీకు. ఎందుకంటే కొంత మంచితనం నాకు అనిపించింది మీలో. తగ్గించుకున్నారు కాబట్టి, మీరు నాకు లోబడ్డారు కాబట్టి అవైనా మీకు ఉంచాను. మీ ఇల్లు, మీ తోటలు, మీ భూములు మీకు ఉంచుతాను. మరలా మీరు కష్టపడి బతకడానికి మీకు ఆధారం ఉంటుంది. అలా లేదా అవి కూడా లేకుండా చేసేయగలుగుతాను నేను. అవి కూడా ఉండవు. మీరు తర్వాత చూడండి, ఒక్కొక్క రాజు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు వాళ్ళని చితక్కొట్టించేశాడు దేవుడు. కొట్టించడమే కాదు, వాళ్ళ ఇళ్లను పగలగొట్టాడు, వాళ్ళ రాజ్యాన్ని పగలగొట్టాడు, వారి యొక్క కోటలను పడగొట్టారు, అగ్ని చేత మొత్తం కాల్చేశారు. కారణం ఏంటో తెలుసా?
దేవుడు మాట వినకపోతే ఊరిని కూడా శ్మశానంగా మార్చేస్తాడు దేవుడు. మీరు చూడండి, బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకు యుద్ధానికి వచ్చినప్పుడు మొత్తం బూడిద చేసి వెళ్ళిపోయాడు. అక్కడ ఏం చెప్పాడో తెలుసా? యెరూషలేము పట్టణం అంతా కూడా నక్కలకు నివాసయోగ్యంగా చేశాడట, నిప్పుకోళ్లకు నివాస స్థలంగా చేశాడట, ఒక అడవిలాగా మార్చేశాడట దేవుడు. మనుషులు నివసించే స్థలాన్ని ఒక అడవిలా మార్చాడట. చూసిన వాళ్ళందరూ అనుకున్నారట, ఇంత మహా గొప్ప పట్టణము ఎలా మారిపోయింది చూడండిరా, ఎలా మారిపోయింది చూడండి. ఎందుకు ఈ గతి పట్టింది అంటే వాళ్ళ దేవుడు మాట వినకపోవడం వల్లే ఈ దేశానికి ఇలాంటి గతి పట్టింది అని చెప్పించాడట దేవుడు. దేవుడు చెయ్యాలి అనుకుంటే ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. అందుకని అంటాడు, ఆయన సముద్రాన్ని ఎడారిగా మార్చగలిగిన వాడు, ఎడారిని సముద్రముగా కూడా మార్చగలిగిన దేవుడట. ఆయన ఏదైనా చేయగలిగాడు. ఆయనకు అసాధ్యమేముందండి? కాబట్టి ఈ రాత్రి నువ్వు నేను ప్రార్థనకి వెళ్ళే ముందుగా రెహబాము యోధావారు చేసినట్లుగా దేవునికి ద్రోహము చేయొద్దు, దేవుణ్ణి విసర్జించడానికి ప్రయత్నం చేయొద్దు, దేవుడికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకో తెలుసా? దేవుడి మీద తిరుగుబాటు చేసామా మన స్థితి ఎంత దూరం తీసుకెళ్ళిపోతుందో తెలుసా? చాలా దీనస్థితికి వెళ్ళిపోతుంది, చాలా దీనస్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రార్థనకి వెళ్ళే ముందుగా, ప్రభువా నిజమే నాకు బుద్ధి కలగడం కొరకే ఈ మాటలన్నీ నాతో చెప్పించు, నేను నష్టపోకూడదని, మరలా నా స్థితి నుంచి నేను కిందకి రాకూడదని ఈరోజు నువ్వు నాతో మాట్లాడాను. నిజమే, నేను కూడా మనిషినే కదా, నేను మానవ శరీరంతో ఉన్న వ్యక్తినే కదా. అనేక సార్లు నాకు కలిగిన దాన్ని బట్టి నీకు దూరమైన పరిస్థితులు నిజమే, నిన్ను విసర్జించిన పరిస్థితులు నిజమే. ఇవి నేను చేశాను. అందుకే నా జీవితంలో ఎన్నో ఇబ్బందులు గుండా, ఎన్నో సమస్యల గుండా, ఎన్నో నెమ్మది లేని పరిస్థితుల గుండా నేను వెళ్తున్న పరిస్థితులు నేను ఇప్పటికైనా ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఇవన్నీ జరగడానికి గల కారణం ఎవరో కారణం కాదు, దానికి కారణము నేనే దానికి కారణం. ముందు నన్ను క్షమించు, నన్ను క్షమించు. ఎప్పుడైతే మనం దేవుడి దగ్గర తగ్గించుకొని దేవుడి దగ్గర మన స్థితిని, నిజమైన మన స్థితి ఏంటో ఒప్పుకోగలిగితే దేవుడు అంటున్నాడు, మరలా నేను నిన్ను బాగు చేయగలుగుతాను, నిన్ను నాశనము చేయను. నువ్వు తగ్గించుకొని నా దగ్గర లోబడి నేను చెప్పినట్లుగా జీవించగలిగితే నిన్ను పాడు చేయను. నేను నిన్ను బాగు చేసే దేవుడినే తప్ప నిన్ను పాడు చేసే దేవుడిని కాదు. కాబట్టి అలాంటి దేవుడి దగ్గర మనం యథార్థంగా దేవుళ్ళలో జీవించి ఆయనకి వ్యతిరేకంగా మనం జీవించుకున్నట్లుగా, దేన్ని బట్టి అతిశయించుకున్నట్లుగా, ఒకవేళ దేవుడు మనకి ఏదైనా ఇచ్చుంటే, ఒకవేళ ఏదైనా దేవుడు మనం ఈరోజు సుఖ సంతోషంతో జీవింపజేశాడంటే, ప్రభువా అది నీ దయ, అది నీ కృపే. ఈరోజు నేను ఇలాగ ఉన్నాను అంటే అది నీ దయ వల్ల మాత్రమే ఉన్నాను, కలిగి ఉన్న దాన్ని బట్టి నేను కాదు. నేనేమని అతిశయించగలుగుతాను? నేనేపాటి వ్యక్తిని, నేను దేనికి పనికొస్తాను? ఈరోజు ఉన్నాను, రేపు మట్టిలో కలిసిపోతాను. నువ్వు రమ్మంటే రేపు నేను బూడిదైపోతాను. నేను ఏ పాటి వ్యక్తిని? అందుకనే ఈరోజు మరలా నీ దగ్గర ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. అలాంటి నాశనానికి నేను పోకుండా, నా జీవితాన్ని పాడు చేసుకోకుండా నన్ను ఈరోజు నువ్వుతో మాట్లాడు. రెహబాము బలపడి స్థిరపడిన తర్వాత నిన్ను విసర్జించాడు, నీ మాటలను కూడా వినకుండా, లెక్క చేయకుండా ధర్మశాస్త్రాన్ని కూడా విసర్జించాడు. దానివల్ల ఎంత నష్టపోయాడు, ఎంత కష్టాన్ని అనుభవించాడు. అలాంటి స్థితిలోకి నేను పోకున్నట్లుగా నన్ను కాపాడు తండ్రి. మానవుణ్ణి, నాలో బలహీనతలు లేవని నేను చెప్పలేను, ఎన్నో అద్దుబాట్లు కలిగిన వ్యక్తిని, నన్ను క్షమించు అని ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో కొంత సమయం మనం ప్రార్థనలోనికి వెళదామండి. ఆ రీతిగా ఈ రాత్రి ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించే ముందుగా మరి చెదిరి ఉన్న సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రపంచం అంతటా ఉన్న దేవుని ప్రజల కొరకు, యేసు ప్రభు యొక్క రక్తమిచ్చు కొనబడిన దేవుని ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం.
ఎందుకంటే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో, ఈ సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాస కుటుంబంలో వారికి ఉన్న ఆర్థికమైన ప్రతి సమస్యలలో, వారి కష్టాల్లో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో, వారి శ్రమల్లో వారు ఏ పరిస్థితుల గుండా వెళుతున్నా ఆ పరిస్థితుల్లో దేవుడు వారిని ఆదరించి, ధైర్యపరిచి, విడిపించి, కాపాడి, స్వస్థపరిచి, వారికి కావలసిన అన్నవస్త్రములు, నివాసములు అనుగ్రహించి ఆత్మీయంగా దేవుళ్ళో జీవించేలాగా వారి కొరకు ప్రార్థన చేయండి. రెండవదిగా, విశ్వాస కుటుంబములో రక్షణ లేని వారి యొక్క రక్షణ కొరకు, సంతానం లేని వారి యొక్క సంతానం కొరకు, సుఖప్రసవం కుదిరి చూస్తున్న సహోదరులకు దేవుడు సుఖప్రసవాన్ని అనుగ్రహించేలాగా, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు ఆరోగ్యాన్ని కలిగించేలాగా, ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్న వారి ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించేలాగా, అలాగే వివాహములు కుదిరి చూస్తున్న యవన బిడ్డలకు వివాహములు జరుగుట్లోను, ఉద్యోగములకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు దొరుకుట్లోను, చదువుతున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును, తెలివిని, జ్ఞాపకశక్తిని అనుగ్రహించి ఉన్నతమైన చదువులు చదవడం కొరకే వారికి దేవుడు ప్రభు సహాయం చేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో ఎన్నో కోట్ల మంది ప్రజలు రక్షణ లేని వారు ఉంటున్నారు. వారి రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే రక్షించబడ్డామని చెప్పుకుంటూ అనేక కోట్ల మంది ప్రజలు ప్రపంచ దేశాల్లో, మన దేశంలో సాతాను చేత మోసగించబడి, తప్పుడు బోధల్లోనూ, తప్పుడు బోధకుల చేతిలో బంధించబడి, మరి వారు వాక్యానికి విరోధంగా జీవిస్తున్నారు. ప్రభు చిత్తమైతే వారిని కూడా దేవుడు సాతాను యొక్క చేతిలో నుంచి విడిపించి, మోసకరమైన పరిస్థితి నుంచి విడిపించి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా, తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి దేవుడు విడిపించేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి ప్రపంచ దేశాలకి, మన దేశానికి, మన రాష్ట్రానికి సమాధానము, శాంతిని, నెమ్మదిని దేవుడు అనుగ్రహించేలాగా ప్రార్థన చేయండి. పరిపాలన చేస్తున్న నాయకులైన వారు, అధికారులు, ప్రభుత్వం వారు న్యాయబద్ధమైన పరిపాలన చేయడానికి వారికి దేవుడు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించేలాగా, వారు కూడా రక్షణ పొందేలాగా ప్రార్థన చేయండి. మన రాష్ట్రంలో, మన దేశంలో, ప్రపంచ దేశాల్లో నమ్మకంగా దేవుని చేత పిలువబడి దేవుని సేవను చేస్తున్న దైవ సేవకులైన వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. వారిని, వారి కుటుంబాలని దేవుడు సంరక్షించి, పోషించి, వారి ఆర్థిక పరిస్థితులు దేవుడు చక్కపరిచి, వారికి కావలసిన అన్నవస్త్రములను, నివాసములు అనుగ్రహించి, దేవుడు వారిని మరి వృద్ధాప్యులు ఉన్న వారికి పునరుద్ధాన శక్తిని, అనారోగ్యంతో ఉన్న వారికి దేవుడు స్వస్థతను అనుగ్రహించి, మరి దేవుని యొక్క సంఘాలని దేవుని రాకడ కొరకే సిద్ధపరిచేలాగా, అటువంటి అభిషేకము దేవుడు దయచేసేలాగా ప్రార్థన చేయండి. అలాగే మరి నర్సిపూడి, రామచంద్రాపురం, అనపర్తి, గంగులూరు పాకలు, కాపవరం, ఇలపల్లి, కృష్ణాపురం, మరి రాఘవాపురం, కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం ప్రాంతంలో జరుగుతున్న పరిచర్య కొరకు, అలాగే విజయనగరంలో డేవిడ్ మార్టిన్ గారు, అలాగే మరి లంకిలిపాల్లో జోనాథన్ మార్టిన్ గారు వారు చేస్తున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఈ యొక్క మరి సమయంలో తిరిగి మరి ఏలేశ్వరము, రాజవొమ్మంగి, కొండపల్లి ఉన్న పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. అక్కడ ఉన్న విశ్వాసుల కొరకు, అలాగే స్థానిక నర్సీపట్నంలో ఉన్న విశ్వాసుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఆదివారం పరిచర్య మరలా దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క మందిరానికి రాగలిగట్లో వారి సంపూర్ణంగా మారు మనసు, అంటే మరి దేవుడు వారికి కావలసిన వర్తమానం దేవుడు దయచేసేలాగా, ఇక్కడ కొండపల్లిలో నిలబడే వారిని కూడా దేవుడు అభిషేకించి వాడుకునేలా ప్రార్థన చేయండి. అలాగా తర్వాత మన వ్యక్తిగతంగాను, మీ కుటుంబంగాను మీకున్న సమస్యలను దేవుడికి తెలియచేయండి. ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు ఆ రీతిగా సహాయం చేసేలాగా, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. బలహీనులైన వారి కొరకు సువన్ రావు గారు, సలోమి గారు, కృపారావు, అన్నమ్మ గారు, లాజర్ గారు, విక్టర్ పాల్ గారు, అలాగే సోదరి సత్యవతి గారు, అలాగే సోదరి మరి సుజాత సిస్టర్ గారు, అలాగే సోదరి మరి రూత్ సిస్టర్ గారు, ఇంకా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారి కొరకు, వృద్ధాప్యులు ఉన్న వారి కొరకు కూడా ప్రార్థించండి. ఆ రీతిగా కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ఒకరి తర్వాత ఒకరు కొద్ది సమయం ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనలో గడుపుదామండి. ఆ రీతిగా ప్రార్థన